ఫస్ట్ క్రైమ్ నేను వీడియో లైబ్రరీ పెట్టాను. ఆ వీడియో లైబ్రరీలో నేను ఆఖరి రాస్తా అనే సినిమా వచ్చినప్పుడు దాన్ని పైరసీ చేశాను. నేను ఎప్పుడూ క్రైమ్ని ఒక గుర్రం పట్టుకుంటుగా అలా చూడండి. ఐ వాంట్ టు లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ యాంగిల్. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఇంకొక అబ్బాయిని చంపేసి ముక్కలు చేసి ఆయన తీసుకెళ్ళి అక్కడ పాతేశారు. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి కనిపించింది. అందమైన అమ్మాయి కనిపించినప్పుడు నాకు ఒక న్యాచురల్ లా ప్రకారం అమ్మాయిని ముద్దు పెట్టుకొని కొనిపించాను. క్రైమ్ చేసే ప్రతి ఒక్కడు నేను దొరకను అనుకుంటాడు, లేకపోతే వాడి ఇంపల్స్ని కంట్రోల్ చేసుకుంటాడు ఆ టైంలో. అంతేగాని 7 ఏళ్ళు అయితే చేస్తాను 14 ఏళ్ళు అయితే చేయను అని ఎవ్వడం అనుకో. ఆ రేప్ అయిపోయిన తర్వాత ఏది నిర్భయకి జరిగిన 4 monthsలో జరిగింది సెంట్రల్ బాంబేలో. 2 గంటల తర్వాత పోలీసులు అక్కడికి వెళ్తే వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు. దాని పెద్ద ఒకవేళ ప్రతి అమ్మాయి వెనకాల కానిస్టేబుల్ ఉంటే అప్పుడు అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుందా? కానిస్టేబుల్ చేస్తుంది. పూలం దేవి గురించి మీ అభిప్రాయం? ఒక అమ్మాయిని బాంబేలో 10 days తర్వాత నిర్భయ తర్వాత 10 కత్తిపోట్లు కొట్టి ఒక చంపేశాడు. అది ఏ విధంగా దీనికన్నా తక్కువ? దొంగతనం చేస్తే చేతులు నరికి, అది రేప్ చేస్తే అది ఎదురు నరికి, ఇలాంటివి చేసినప్పుడు వీల్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్